హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి యాటిట్యూడ్ డైలాగ్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అవుతుంది. మనకు రోలెక్స్ బీజిఎం అని ఉంటుంది కదా, సో ఆ బీజిఎంతోనే అండ్ రోలెక్స్ డైలాగ్తోనే ఒక వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ వీడియో ఎడిటింగ్. సో మీరు కూడా సింపుల్గా మీ మీ పిక్స్ పెట్టుకొని నీట్గా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే వీడియో ప్రివ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నన్ను ఏమని పిలిచావు? రోలెక్స్. ఇకపై సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఫ్రెండ్స్ వీడియోకి ప్రివ్యూ చూశారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్స్ పెట్టుకొని యాటిట్యూడ్ డైలాగ్తోని వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో అదేలాగైతే ఇప్పుడైతే చూపిస్తాను. సో మీరు ఇక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి, మీకు అయితే సింపుల్గా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఎడిటింగ్ వచ్చేసి మనకు అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో బయోలో లింక్ అయితే ఉంటుంది యాప్ యొక్క లింక్, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ యాప్ అయితే ఓపెన్ చేశాక మీకు హోమ్ ట్యూటోరియల్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని కనబడుతుంది కదా. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాజెక్ట్ పైన ట్యాప్ అయితే వేసుకోండి. సో ప్రాజెక్ట్ పైన ట్యాప్ అయితే వేసుకున్న తర్వాత నేను ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది కదా బీట్ మార్క్ ఇంకా షేక్ ఎఫెక్ట్ అని. సో ఈ రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అవి రెండు కూడా ఇంపోర్ట్ అయితే వేసుకోండి. మీకు డైరెక్ట్గా అలర్ట్ మోషన్ యాప్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. సో మీకు ఏమైనా ఇంపోర్ట్ ప్రాబ్లమ్ అయితే వస్తే నేను ఒక షార్ట్ వీడియో అయితే చేశాను ఇంపోర్ట్ ప్రాబ్లమ్ మీద. సో ఆ వీడియో అయితే చూసి మీరైతే సింపుల్గా అయితే ఇంపోర్ట్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే వేసుకోండి. సో ఫ్రెండ్స్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేశాక మీకు అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను రోలెక్స్ ఒక డైలాగ్ అయితే రాసి పెట్టాను. సో జస్ట్ సార్, ఓకే సార్, కాల్ మీ సార్ అనేది ఉంటుంది కదా. సో ఆ డైలాగ్ అయితే ఆల్రెడీ రాసి అయితే పెట్టాను. సో ఇక్కడ మనకు లెంత్ అవుతుంది, వీడియో అయితే లెంత్ అయితే అవుతుంది కాబట్టి సో ఇక్కడ నేను ఆల్రెడీ డైలాగ్ అయితే రాశాను. సో ఇక్కడ 16 సెకండ్స్ నుంచి మన ఫొటోస్ అయితే మనం యాడ్ అయితే వేసుకోవాలి. సో చూపిస్తాను. సో ఇక్కడ దాకా అయితే మనకు డైలాగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి 16 సెకండ్స్ దాకా డైలాగ్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ నేను డైలాగ్ రాసి డైలాగ్స్కి ఎఫెక్ట్స్ పెట్టి కూడా మంచిగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేశాను, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు 16 సెకండ్ నుంచి వచ్చి మన పిక్ అయితే యాడ్ అయితే వేసుకోవాలి ఇక్కడ నుంచి. సో అది ఎలాగైతే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు మీ పిక్ అయితే యాడ్ అయితే వేసుకోవాలి కాబట్టి చూపిస్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నేను సూర్య సార్ పిక్ అయితే యాడ్ అయితే చూపిస్తాను. సో సేమ్ మీరు కూడా మీ పిక్ అయితే అలాగైతే యాడ్ అయితే వేసుకోండి. సో ఇక్కడ ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్ క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ అనే యాప్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే పిక్ వచ్చేసి ఇలా కిందికి అయితే తీసుకురండి. ఎక్కడ దాకా తీసుకొస్తారంటే ఇక్కడ రోలెక్స్ ఉంది కదా, సో అక్కడ దాకా తీసుకొచ్చి మీరు ఏం చేస్తారంటే పిక్ని వచ్చేసి ఇక్కడ మనకు లాస్ట్ డైలాగ్ ఇక్కడ దాకా ఎండ్ అవుతుందో, సో ఇక్కడ 16 సెకండ్స్ ఉంది కదా, సో ఈ ఎండింగ్ దగ్గరకు వచ్చేసి పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లాంగ్ ప్రెస్ అయితే వేయండి. సో చేసిన తర్వాతకి మీకు అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పిక్ పైన సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు కాంట్రాస్ట్లో సాఫ్ట్ లైట్ అని ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి మనకైతే ఇలా కనిపిస్తుంది. సో చూడండి బ్యాక్గ్రౌండ్ ఒక పిఎన్జితోన మన పిక్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఇలా. సో చూడండి చాలా మంచిగా అయితే ఉంది ఫ్రెండ్స్, లుక్ అయితే ఉంటుంది. సో మీరు మీ పిక్ అయితే ఇక్కడ యాడ్ అయితే వేసుకోండి. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని సెర్చ్లో మీరు ర్యాండమ్, సో ఇక్కడ ర్యాండమ్ జిట్టర్ వచ్చింది కదా, సో దీన్ని స్టాండర్డ్ సెట్టింగ్ ట్యాప్ చేసుకొని ఇక్కడ యాంగిల్లో మీరు ఒక 90 పెట్టేసుకోండి. 90 పెట్టేసుకొని అండ్ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్లో మీరు ఒక 8 పెట్టేసుకోండి. సో మనకి ఇక్కడ బీజిఎం ఉంటుంది, సో డైలాగ్తో బీజిఎం. సో ఇక్కడ మనకు పిక్ అనేది కొంచెం షేక్ అయితే ఉంటుంది ఇలా. సో ఇలా అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనము ఫస్ట్ డైలాగ్తోనైతే పిక్ అయితే యాడ్ అయితే చేసి ఇక్కడ కంప్లీట్ అయితే చేసాము. సో ఇక్కడ కరెక్ట్ బీట్ దగ్గర కొంచెం కట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఈ రెడ్ లైన్ అయితే చూస్తున్నారు కదా, సో ఇది బీట్ మార్క్. సో మనం ఈ బీట్ దగ్గర మన ఫొటోస్ అయితే యాడ్ అయితే వేసుకోవాలి. సో చూపిస్తాను. ఇప్పుడు నేను సూర్య సార్ పిక్స్ అయితే పెట్టి చూపిస్తాను. సో మీరు మీ పిక్స్ అయితే పెట్టి యాడ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఫస్ట్ ఒక పిక్ అయితే యాడ్ అయితే వేస్తున్నాను. సో ఈ పిక్ యాడ్ చేసి 3 బుక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా అండ్ మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేసి పిక్ పైన సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇంకో పిక్ ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో ఇక్కడ దాకా వచ్చేసి
కట్ చేసుకోండి. అండ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మిడిల్లోకి వెళ్ళేసి పిక్ ఫిల్ కంపోజిషన్ ఏరియా కట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మిడిల్కి వెళ్ళేసి ఇంకో పిక్ ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఇంకా మీరు పిక్ని ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇలా మోటార్స్లోకి వెళ్ళేసి కరెక్ట్గా అయితే ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో నేను ఈ పిక్ అయితే వేరేదైతే చేంజ్ చేస్తున్నాను. ఫిల్ కంపోజిషన్ ఏరియా ఇక్కడికి వచ్చేసి కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మిడిల్కి వెళ్ళేసి ఈ పిక్ యాడ్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా ట్యాప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మిడిల్కి వెళ్ళేసి ఈ పిక్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసి కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మిడిల్ మీద ట్యాప్ చేసుకొని ఈ పిక్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసి ఈ పిక్ ఫిల్ కంపోజిషన్ ఏరియా సో ఫ్రెండ్స్ ఇలా అయితే మీరు 1 by 1 పిక్ అయితే నీట్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. మనకు వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి మంచిగా అయితే పిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ 30 seconds దగ్గరకు వచ్చేసి కట్ చేసుకొని అండ్ చూడండి ఇప్పుడు మనం పిక్స్ అయితే యాడ్ చేసాం కదా. సో వీటికి ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. సో చూపిస్తాను. సో ఎఫెక్ట్ కన్నా ముందు ఒక వీడియో అయితే యాడ్ అయితే చేద్దాం. సో ఇక్కడ బీట్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సెగ్మెంట్ టైప్ చేసుకొని మిడిల్కి వెళ్ళేసి నేను ఒక 1 second వీడియో అయితే ఇస్తాను. సో దీన్ని మీరే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వీడియోని వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పిక్ పైన అయితే పెట్టుకోండి. సో పిక్ పైన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియో మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ సెర్చ్లో మీరు క్రోమా, సో ఇక్కడ క్రోమాకి వచ్చింది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకొని కలర్ మీద ట్యాప్ చేసుకొని బ్లాక్ పెట్టేసుకోండి. సో చూడండి బ్లాక్ పెట్టేసుకుంటే మనకైతే ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇలా అయితే చూడండి మంచిగా అయితే ఉంటుంది, లుక్ అయితే ఉంటుంది. అండ్ దీనికి ఎఫెక్ట్ పెడితే ఇంకా లుక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మీరు ఈ వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి ఇక్కడికి వచ్చేసి పేస్ట్ లేయర్ అయితే వేసుకోండి. సో దీన్ని కూడా ఇక్కడ దాకా కట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని కిందకి అయితే పెట్టేసుకోండి. ఇలా పిక్ పైన పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ లేయర్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని సో దీని అయితే ఇలా అయితే తీసుకురండి. మళ్ళీ పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని దీని ఇక్కడికి అయితే తీసుకురండి. మళ్ళీ పేస్ట్ లేయర్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని సో పిక్ పెన్కి తీసుకొచ్చి సేమ్ పేస్ట్ లేయర్ కట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ లేయర్ ఇలా పేస్ట్ లేయర్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఇలా మళ్ళీ ఇక్కడ పేస్ట్ లేయర్ ఎక్స్ట్రా పార్ట్ ఏమంటే కట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి సేమ్ ఇలా 1 by 1 పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇలా కట్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు చూడండి ఈ వీడియో అయితే యాడ్ చేసాం కదా. సో పిక్స్కి ఒక ఎఫెక్ట్ పెడితే చాలా లుక్ అయితే ఉంటుంది. సో ఎఫెక్ట్ అయితే పెడదాం మనం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాతకి ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాపీ లేయర్ వేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే రండి. అండ్ ఇప్పుడు మీరు బీట్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పేస్ట్ స్టైల్లోకి వెళ్ళేసి
ఇక్కడ కలర్ ఒకటి ఆఫ్ చేసుకొని పే చేసుకోండి. సో చూడండి, కలర్ ఒకటి ఆఫ్ చేసుకుంటే మన పిక్తోన ఎఫెక్ట్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఇలా. సో మిగతా పిక్స్కి కూడా మీరు ఇలాగే యాడ్ అయితే చేసుకోండి. కలర్ ఆఫ్ చేసుకొని పే చేసుకోండి. అండ్ ఇక్కడ కలర్ ఆఫ్ చేసుకొని పే చేసుకోండి. సో ఎఫెక్ట్ అయితే మనకు యాడ్ అయితే అయిపోతుంది. పిక్ పైన సెలెక్ట్ చేసుకొని పేస్ట్లోకి వెళ్ళేసి పేస్ట్. సో ఇలా పేస్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు, ఇప్పుడు మనం ఎఫెక్ట్ చేసింది ఒకసారి చూపిస్తాను. సో బీజిఎం దగ్గరలో కరెక్ట్ సెట్ అయితే అవుతుంది. ఒకసారి ప్లే అయితే చేసి చూపిస్తాను నేను బీజిఎం. సో చూసుకోండి ఇప్పుడు. సో కరెక్ట్ అయితే సెట్ అవుతుంది మనకు ఇలా ఈ ఎఫెక్ట్ అండ్ ఈ వీడియో. సో చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే సెట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే, సో చూసుకోవచ్చు ఫస్ట్ నుంచి మనము ఇక్కడ డైలాగ్ దగ్గర మీ పిక్ అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడికి వచ్చేసి సేమ్ నేను చెప్పిన ప్రాసెస్ అయితే 1 by 1 స్టెప్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ వీడియో యాడ్ చేసుకోండి, దాని తర్వాతకి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సో ఇలా నీట్గా అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలో క్లారిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.